ధర్మదాత చందమామ కథ. పూర్వం బాగ్దాదు నగరంలో ఒక లక్షాధికారి ఉండేవాడు. అతడు దాన ధర్మాలు చేసి గొప్ప ధర్మదాత అని కీర్తి సంపాదించుకున్నాడు. ఆ నగరంలోనే మరొక లక్షాధికారి ఉండేవాడు. అతను పరమలోభి. జన్మలో ఎవరికి చిల్లిగవ్వ దానం చేసిన పాపాను పోయేవాడు కాడు. అందువల్ల దాతను మెచ్చుకునే ప్రజలు ఆ నోటితోనే లోబిని తిట్టేవారు. తనకు గల ఈ అపఖ్యాతిని ఎలాగైనా పోగొట్టుకోవాలనిపించింది లోబికి. తన వద్ద విశ్వాసపాత్రుడిగా పనిచేస్తున్న అబ్దుల్ రజాక్ను ఏదైనా ఉపాయం చెప్పమన్నాడు. మీరు గొప్ప ధర్మదాత అని ప్రజల చేత అనిపించుకోవటం అంత సులభం కాదు. పైగా ఖర్చుతో కూడిన పని. అంతకంటే ఆ ధర్మదాత అని పేరు తెచ్చుకున్న పెద్ద మనిషిని మోసగించి ఆయన ద్వారా మీ కీర్తి వ్యాపింపచేయటం సులభం. ఆయనను ఒకరోజు మన ఇంటికి అతిథిగా పిలవండి. నేను రకరకాల వేషాలు వేసుకుని బిచ్చగాడిలాగా వస్తాను. మీరు ప్రతిసారి నాకు 100 దీనారాల దానం ఇవ్వండి. ఆ దెబ్బతో ఆయన కనిపించిన వారందరి దగ్గర మీ దానగుణం గురించి చెప్తాడు. మీకు బోలెడంత కీర్తి వస్తుంది అన్నాడు అబ్దుల్ రజాక్. నీ ఆలోచన బేషుగ్గా ఉంది. నువ్వు ఆయన ఇంటికి వెళ్ళి రేపే మన ఇంటికి ఆహ్వానించు అన్నాడు లోబి. అబ్దుల్ రజాక్ ధర్మదాత ఇంటికి వెళ్ళి తన యజమాని పేరు చెప్పి, హుజూర్, రేపు ఉదయమే తమరు మా యజమాని ఇంటికి వచ్చి విందు భోజనం చెయ్యాలి. మా యజమాని తమరిని ఆహ్వానించమని పంపారు నన్ను అని వినయంగా అన్నాడు. మీ యజమాని పిల్లికి బిచ్చం పెట్టడని ప్రతీతి కదా. నన్ను విందుకు ఆహ్వానించడం విచిత్రంగా ఉంది అన్నాడు దాత. హుజూర్, మా యజమాని గురించి అందరూ అనే మాటలు నమ్మకండి. నిజం ఏమిటంటే ఆయన గొప్ప దాత. అయితే ఆయన చేసేవి గుప్తదానాలు. మూడో కంటికి తెలియవు. రేపు మీరే చూస్తారుగా అన్నాడు అబ్దుల్ రజాక్. సరే, రేపు పెందలాడే వస్తున్నానని మీ యజమానితో చెప్పు అని దాత అబ్దుల్ రజాక్ను పంపేసి తన నమ్మకస్తుడైన నౌకర్ను అజీన్ను పిలిచి వాడితో కాసేపు మాట్లాడాడు. మర్నాడు తెల్లవారుగానే ఆయన బయలుదేరి లోబి ఇంటికి వచ్చాడు. లోబి ఆయనకు ఆదరపూర్వకంగా స్వాగతం తెలిపి అతిథి మర్యాదలు చేసి కూర్చోబెట్టి, చూశారా, నా దాన ధర్మాల గురించి లోకానికి తెలియటం నాకేమాత్రమూ ఇష్టం లేదు. నాకు దానం చేయటం ప్రధానం కానీ కీర్తి ప్రధానం కాదు అన్నాడు. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్న సమయంలో అక్కడి నుంచి మెల్లిగా జారుకున్న అబ్దుల్ రజాక్ ఒక గుడ్డి బిచ్చగాడి వేషం వేసుకుని తన యజమాని ఇంటికి వచ్చి బిచ్చం అడిగాడు. లోబి తన ప్రక్కనే పెట్టుకుని ఉన్న సంచి నుంచి 100 దీనారాలు తీసి వాడికి ఇచ్చేశాడు. గుడ్డివాడు వెళ్ళిపోయిన కాసేపటికి ఒక ముసలివాడు వచ్చాడు. లోబి వాడికి కూడా సంచిలో నుంచి 100 దీనారాలు దించి ఇచ్చాడు. మధ్యాహ్నం అయ్యే లోపున ఒక పకీరు, ఒక మోగవాడు, ఒక సాధువు, ఒక కుంటివాడు, ఒక అవిటివాడు, ఇలా 10 మంది వచ్చారు. లోబి ప్రతి ఒక్కడికి 100 దీనారాలను దానం చేయటమే కాక తన నౌకరు ఇంత చాకచక్యంగా ఇన్ని రకాల వేషాలు మార్చుకురావడం చూసి వాణ్ణి తన మనసులో మెచ్చుకున్నాడు. ఇదంతా చూస్తున్న దాత లోబితో, మీ వంటి దాతను నేనెక్కడా చూడలేదు. నేను చూస్తుండగానే మీరు 1000 దీనారాలు దానం చేసేశారు. ఎంత ఆశ్చర్యం అన్నాడు. తమరు ఆశ్చర్యపడుతున్నారు కానీ ఇది నాకు మామూలే అన్నాడు లోబి. మధ్యాహ్నానికల్లా అబ్దుల్ రజాక్ తన మామూలు వేషంతో తిరిగి వచ్చి ఇంటి లోపలికి వెళ్ళాడు. వాడి వెనుకనే లోబి కూడా లోపలికి వెళ్ళి, వేషాలు బ్రహ్మాండంగా వేశావురా, ఏదీ సొమ్ము అని అడిగాడు. ఇదిగోనండి 300 దీనారాలు అంటూ అబ్దుల్ రజాక్ తన యజమానికి సొమ్ము అందించాడు. 300 ఏమిటి, నేను 1000 దీనారాలను దాకా ఇచ్చాను కదరా అన్నాడు లోబి కంగారుగా. 1000 దీనారాలేమిటండి, నేను 3 సార్లేగా వచ్చాను. మీరు నాకు 3 సార్లు 300 ఇచ్చారు అన్నాడు అబ్దుల్ రజాక్. నువ్వు వచ్చింది 3 సార్లే అయితే మిగిలిన 7 సార్లు వచ్చినది ఎవరైనట్టు అని లోబి ఆగ్రహంతో అరిచాడు. 7 సార్లు వచ్చినవాడు మా నౌకరు అజీజ్ అయి ఉంటాడులేండి అని దాత గొంతు వెనుక నుంచి వినిపించింది. ఇద్దరు వెనక్కి తిరిగి చూసేసరికి దాత ద్వారం వద్ద నిలబడి ఉన్నాడు. ఆయన లోబి వెనుకనే వచ్చి వాళ్ల సంభాషణ అంతా విన్నాడు. లోబి ముఖం కమిలి పెంకులాగా అయింది. అజీజ్ కాసేపట్లో వస్తాడు. వాడు కూడా మంచి నమ్మకస్తుడే. సొమ్ము ఎక్కడికి పోదులేండి అని దాత లోబికి ధైర్యం చెప్పాడు. ఇంతలోనే అజీజ్ వచ్చి 700 దీనారాలు లోబికిచ్చేశాడు. ఆశ్చర్యంతోనూ అవమానంతోనూ కొయ్యబారిపోయిన లోబి నోటంట మాట రాలేదు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.